నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? సీతారామరెడ్డి అండి. సీతారామరెడ్డి. ఏ ఊరు అన్నది? ఇది గొమ్మూడు అండి, చర్ల మండలం, భద్రాద్రి కొత్తగూడెం. ఎన్ని ఎకరాలు సాగుబడి చేశారు? 8 ఎకరాలు చేశాను. 8 ఎకరాలు సాగుబడి చేశారు. ఏ వెరైటీలు? 341 అండి. 341 రెడ్ రైస్, సింజంటా రెడ్ రైస్. ఓకే, రెండు బాగున్నాయండి. రెండు బాగున్నాయి. ఓకే ఓకే, అంటే పేపర్ మీద వేస్తారు మీరు కూడా? పేపర్ మీద. ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఇలానే? గత 5 సంవత్సరాల నుంచి పేపర్ మీద వేస్తాం. ఎంతవరకు కౌళ్ళు ఉంటాయి ఇక్కడ? ఇక్కడ పోయిన సంవత్సరం 50,000 ఉన్నాయండి. లాస్ట్ ఇయర్ మార్కెట్ కొద్దిగా డల్గా ఉండటంతో 40,000కి వచ్చింది. గిట్టుబాటు అవుద్దండి అంత రేటు పెట్టి మనం వ్యవసాయం చేసినప్పుడు? ఒక 25 క్వింటాలు మినిమం పండించగలిగితే అవుతుంది. ఏది ఓన్లీ 341 వేస్తారు కాబట్టి కోత కూలి ఎంత పోయే అవకాశం ఉంటుంది ఎకరానికి మీకు? అంటే కోతలు అన్నీ కలిపండి. అంటే మనకి అంటే కింటాకు వచ్చి ఒక 2500 అలాగా. కూలీలు ఇక్కడ దొరుకుతారండి? ఇక్కడ కొంతవరకు దొరుకుతారండి. ఛత్తీస్గఢ్ నుంచి ఎంత వరకు ఉంటుంది కూలీ? 300 ఉంటుందండి. ఓకే, పెస్టిసైడ్ కూడా మనకి అన్ని ఏరియాలో అవైలబిలిటీ ఉంటాయండి. ఉంటాయి. మంచి మార్కెట్ చర్ల అనేది బాగానే. ఇక్కడ నుంచి చర్ల వెంకటాపురం అంటే ఎంత దూరం అండి? మనకి ఇక్కడ ఎక్కువ మంది ఫోన్ చేస్తూ ఉంటారు నాకు. ఇక్కడ నుంచి 45 కిలోమీటర్లు ఉంటుందండి. 45 కిలోమీటర్లు ఉంటుంది. ఓకే, సో మనకి ఇక్కడ ఓన్లీ కూడా 341 బెల్టే. 341 అండి. ఓకే, సో మనం రీసెంట్ గా ఏం స్ప్రే చేశారండి? ఇప్పుడు నేను వీడియోలు చూస్తున్నాను. ఏం చేశారు నేను చెప్పిన మందుల్లో ఒకటి? మీరు చెప్పిన దాంట్లో హారియర్ స్ప్రే చేశానండి. ఓకే, జీనెస్పో నక్షత్ర ప్లస్ స్ప్రే చేశాను. ఓకే, ఫస్ట్ హారియర్ చేశారు. ఎన్ని రోజుల టైంలో చేశారండి? హారియర్ తోట వచ్చి 30 రోజులు అలా ఉన్నప్పుడు చేశానండి. ఎన్ని ఎకరాలకు చేశారు? 4 ఎకరాలకు 4 ఎకరాలు చేశారు. ఓకే, అది ఎట్లా ఉందండి రిజల్ట్? మీకు ఏం అబ్జర్వ్ చేశారు? తోట మామూలుగా బుట్ట కట్టుకొచ్చిందండి బాగా. ఓకే, ఎదగడం అతిగా ఎదగడాన్ని నియంత్రించి మంచి బుట్ట కట్టుకొని, అంటే సైడ్ కొమ్మలు బాగా బ్రాంచెస్ మంచిగా బాగా వస్తున్నాయి. నేను చెప్పినట్టు అనిపించిందండి మీకు? బాగుంది, చాలా బాగుంది. ఓకే ఓకే, థ్యాంక్స్ అండి. ఇప్పుడు మళ్ళీ జీనస్ ప్రొడక్షన్ ప్లస్ అండి. జీనస్ నక్షత్ర ప్లస్ కూడా బాగుందండి. నేను 4 ఎకరాలు కాకుండా వేరే 4 ఎకరాల్లో ట్రై చేశాను. దానికే చేస్తుంటే బాగుండేదేమో, ఇంకా బాగుండేదేమో రిజల్ట్. ఓకే, వేరే దాంట్లో చూశాను, అది బాగుంది. సో ఏమనిపించింది జీనస్ ప్రొడక్షన్ ప్లస్ కొట్టిన తర్వాత? అంటే మనకి అంటే ఏమైనా అబ్జర్వ్ చేశారా? అంటే వేరే మందులు కొట్టిన దానికి దీనికి కొట్టిన దానికి రిజల్ట్ అయితే 100% కనిపిస్తుంది. వీటిలో అయితే రైతు చూడగలుగుతున్నాడు. వేరే మందు కొట్టినప్పుడు అది పనిచేయాలి, మనకు కొంత టైం తీసుకుంటుంది. ఇవి కొట్టినప్పుడు ఖచ్చితంగా ఈ పని చేసినాయి అనే ఒక థాట్ వస్తుంది మనకి. ఈ మందు కొట్టాము, ఇది పని చేసింది, తోట క్వాలిటీ వచ్చింది అనేది అర్థం అవుతుంది మనకి. ఓకే ఓకే, క్వాలిటీ వస్తుంది, ముడత కూడా పనిచేస్తుంది. కాప్ సెట్టింగ్ ఏమన్నా ఉంటుందండి? కాప్ సెట్టింగ్ కూడా బాగా పనిచేస్తుంది. ఫ్లవరింగ్ మంచి దోమ అది కంట్రోల్ అవుతుంది. ముడతున్నా కానీ ఇప్పారుతుంది. బాగుంది. ఓకే, అయితే నేను SLR కలుపుదాం అనుకున్నాను, కానీ కలపకుండా చేశారు. చూద్దామని. థ్యాంక్స్ అండి.